20,000 వస్తుంది. నెక్స్ట్ నా పేరు విఘ్నేష్ వర్మ. అడ్యూడమా నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్లోకి రావాలి అని, సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లి మండలము గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం. నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మొట్టగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2000